హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం రోజున ఈజీగా చేసుకునే 2 ప్రసాదం రెసిపీస్ని ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను. సరే, ఆలస్యం చేయకుండా ఒకదాని తర్వాత ఒకటి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా సేమియా కేసరి అండి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో 2 టీ స్పూన్స్ జీడిపప్పు అవి కొంచెం వేగిన తర్వాత అందులో 2 స్పూన్స్ కిస్మిస్ కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత 1 కప్ సేమియా వేసుకోవాలండి. ఇవి నార్మల్గా ఇంట్లో వాడుకునే సేమియానేనండి, ఉప్మా చేసుకుంటాం కదా అలాంటి సేమియానే, రోస్టెడ్ సేమియా కాదండి. ఈ పచ్చిదనం పోయేదాకా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలుపుకుంటూ ఉండాలండి. సిమ్మిలో పెట్టుకొని కలుపుకోవాలి. ఇలా కలపకుండా ఉంటే ఒక సైడ్ మాడిపోయి వస్తాయండి. అలా కాకుండా చక్కగా దగ్గరుండి సిమ్ములో పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఇప్పుడు అందులో 1 కప్పు సేమియాకి 1.5 కప్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసేసి చుట్టూరంతా కలిసే విధంగా ఒకసారి కలిపేసేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడంలోనే ఉంటుందండి సేమియా కేసరి టేస్ట్ అంతా. చక్కగా చూసుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎగిరిపోకుండా అలా కాకుండా చక్కగా కొంచెం వాటర్ ఉన్నప్పుడే చక్కగా చూసి కలిపేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 కప్పు సేమియాకి 1 కప్పు కంటే కొంచెం తక్కువ బెల్లం వేసుకోవాలండి. ఇదే పంచదారతో కూడా చేసేసుకోవచ్చండి. మీరు పంచదార అయితే ఇంకొంచెం 3/4 కప్పు దాకా పంచదార వేసుకుంటే సరిపోతుంది. మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా మొత్తం బెల్లం కరిగేదాకా కలుపుకోవాలి. అడుగంటుకోకుండా చూసుకుంటూ సిమ్ములో పెట్టుకొని కలుపుకోవాలండి. ఇలా కొంచెం తీసి చూసుకుంటే తీగ పాకంలాగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా లాస్ట్గా ఒక 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి ఇప్పుడు అందులోనే ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకొని చక్కగా అన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా మీడియం టు సిమ్లోనే పెట్టి కలుపుకోవాలండి. మాడు తగిలితే మాత్రం టేస్ట్ మొత్తం పాడైపోతుందండి. మీరు నైవేద్యంగా పెట్టే విధంగా అయితే ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని తీసి వేసి కలుపుకోవాలండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మన సేమియా కేసరి అనేది తయారైపోయిందండి. ఇలా అన్నీ ఒకసారి కలిపేసేసి ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా మన సేమియా కేసరి అనేది ఇంకా రెడీ అవుతుంది. బౌల్లో సర్వ్ చేసేసుకుంటే సేమియా కేసరి అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక చిన్న ట్రిక్, సేమియా ఉడికిందో లేదో చూసుకొని ఇవన్నీ వేసి చక్కగా కలిపేసుకుంటే పిల్లలు సైతం ఈజీగా చేసుకునే సేమియా కేసరి తయారవుతుందండి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మినప గారెలు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 గ్లాస్ మినప్పప్పు తీసుకోవాలండి. మీ దగ్గర మినప గుండ్లైనా ఉంటే అవైనా తీసుకోవచ్చు. 1 గ్లాస్ తీసుకొని చక్కగా నీళ్లు పోసి మొత్తం వాష్ చేసుకోవాలండి. 2-3 టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని అందులోనే నీళ్లు మునిగేలాగా నీళ్లు వేసి నానబెట్టుకోవాలండి. ఒక 4 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. బాగా మొత్తం బాగా వాష్ చేసేసుకొని వాటర్ లేకుండా డ్రైన్ చేసేసి ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలండి. వాటర్ అనేది ఏం ఉండకుండా మొత్తం తీసి వేసుకోవాలి. ఇప్పుడు అందులో 1 స్పూన్ సాల్ట్ వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలండి. కొద్దిగా నీళ్లు పోసుకుంటూ స్పూన్ సహాయంతో బాగా కలిపి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టిన దాన్ని ఒక బౌల్లో తీసుకొని ఒక బీటర్తో చక్కగా కలుపుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు చక్కగా ఇలా కలుపుకుంటే గారెలు అనేది ఫ్లఫీగా వస్తాయండి. గట్టిగా లేకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడు బాగా కలుపుకొని ఇప్పుడు అందులో ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2 రెమ్మల కరివేపాకు, అలాగే కొద్దిగా అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు అందులోనే 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసేసుకొని వేసుకొని చక్కగా మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా చక్కగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ ఇలా వేడైన తర్వాత చక్కగా చేత్తో చిల్లు గారెల్లా ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవాలండి. మీకు ఇలా చేత్తో రాకపోయినా పాల ప్యాకెట్ మీద కూడా వేసుకోవచ్చండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని మన ప్యాన్లో ఎన్ని పడితే అలా ఆయిల్కి సరిపడా ఎన్ని పడితే అన్ని వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకోవాలండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మన మినపగారెలు రెడీ అయిపోయినాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.